సూపర్ అండి, చాలా బాగుందండి. అసలు అనుకోలేదు ఇంత బాగుంది. చాలా తృప్తిగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. ఆర్ఆర్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచిగా చేశాడు. నాకైతే హ్యాపీగా మూవీ అయితే నాకు నచ్చింది. చాలా బాగుందండి. హర్రర్ మూవీ బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో ఇంట్రెస్ట్ గా ఉంది, స్పీడ్ గా ఉంది సినిమా. ఇంట్రెస్ట్ ఉంది. బోర్ కూడా తీశారు. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్. నా కూతురు సుప్రీత ఇంట్రడ్యూస్ అయిన సినిమా అమరావతికి ఆహ్వానం. ఈరోజు 13 ఫస్ట్ రిలీజ్ అవుతుంది. సో థియేటర్స్కి వచ్చి మీరు అందరూ చూసి ఆ టీమ్ని, నా బిడ్డని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. గుడ్ లక్ టు ఎవ్రీవన్. మొత్తం ఇక్కడే ఉన్నారు. ఈ టీం వాళ్ళు ఒక ఆఫర్ పెట్టారండి. ఇప్పుడే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే చాలా మంది లవర్స్ కి సినిమాకి వెళ్ళాలి, మంచి ఎంజాయ్ చేయాలని ఉంటుంది. లవర్స్ మళ్ళీ ఒక టికెట్ వస్తే ఇంకో టికెట్ ఫ్రీ అనమాట. బాయ్స్ అండ్ గర్ల్స్ మీ అందరికి చాలా అమరావతికి నిజంగా లవర్స్ అందరికి ఆహ్వానం అనమాట. నిజంగా డైరెక్టర్ గారు, అలాగే హీరో హీరోయిన్ గారు, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా, అంటే ఇంతవరకు ఏ సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా ఇంత ఆఫర్ తీసుకురాలేదు. ప్రతి ఒక్కరికి లవర్స్ అందరు కూడా పండుగ అనుకోవచ్చు. ముసలాలు పెద్దోళ్ళు ఎవరైనా పర్లేదు, లవర్స్ తీసుకొని థియేటర్కి వచ్చి చూడొచ్చు అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుంటుంది. ఆ థ్రిల్లింగ్ కూడా ఆర్ఆర్ఏ మీ లవర్ అనుకోవడం ముచ్చట్లుంటాయి కదా, చాలా బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి విజిట్ చేయండి భయ్యా, చాలా మంచి సినిమా. మ్యామ్ ఎలా అనిపించింది మూవీ? ఇదంతా ఆడియన్సే చెప్పాలి. బేసిక్గా మా క్యారెక్టర్ ఎలా అనిపించింది అని మీరు చెప్తే, యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను ఆడియన్స్ పోలే తీసుకోవాలనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ నా రివ్యూ అనుకోండి స్క్రీన్ మీద కనిపించేది. సో ఆడియన్ని నన్ను రీచ్ చేసుకున్నారు అంటే ఐఎమ్ సో హ్యాపీ. క్యారెక్టర్లో కొన్ని నేను కనిపించగానే కొంచెం కేకలు, నవ్వులు అవన్నీ రావడగానే ఐఎమ్ సో హ్యాపీ. నేను జీవి గారికి రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ ఆఫర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ సార్ వాళ్ళు అమరావతికి ఆహ్వానం ఇస్ గుడ్ మూవీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అమరావతికి ఆహ్వానం మూవీ ఇస్ ఆసమ్. నిజంగా డైరెక్షన్, కొరియోగ్రఫీ అండ్ యాక్టింగ్, మ్యూజిక్, స్పెషల్లీ మ్యూజిక్ ఇస్ ఎక్సలెంట్. భరద్వాజ్ గారు చాలా బాగా ఇచ్చారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ప్రెషన్. అండ్ ఎస్తర్ గారు స్పెషల్గా నాకు నచ్చారు ఇందులో. అంటే తన యాక్టింగ్ కానీ, అంటే ఆ మూవీలో తన రోల్ కానీ ఎక్సలెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. గుడ్ లక్ టు అమరావతికి ఆహ్వానం టీమ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ థ్యాంక్ యూ. అమరావతికి ఆహ్వానం మూవీ చూస్తున్నాను. అసలు పేరులోనే ఒక థ్రిల్లింగ్ అండి. అసలు అమరావతి అంటే ఏంటి అంటే మనకేమో తెలుసు, ఆంధ్ర అంటే అమరావతి ఇప్పుడు ఎంత పేరు ప్రపంచానికి వ్యాపించింది. అలాగే ఇప్పుడు ఈ అమరావతి చూస్తే నిజంగా చాలా బాగుంది. ఇంటర్వెల్ దాకా అసలు మామూలు ఎత్తు కాదు. ఏంటి ఎక్కడ ఉన్నామో, మనం హాల్లో ఉన్నావా లేకపోతే వేరే ఏదైనా దెయ్యాలు కొంపలో ఉన్నావా అన్నట్టు నిజంగా జీవికే గారు, డైరెక్టర్ గారు నిజంగా చాలా బాగా తీశారు. అలాగే మేడం గారు అసలు అవి బాగా భయపెడతాం. అసలు రావడం పిల్లలు అయితే చాలా దడుచునైతే పిల్లలది ఏడుపులు అనమాట. హాల్లో చాలా మంది అమరావతి ఆహ్వానం. అలాగే ఇంటర్వెల్ తర్వాత ఉన్న ఒక ఫ్యామిలీ స్టోరీని తీసుకుని లాస్ట్ లో మళ్ళీ అమరావతి 2 అంట. థ్రిల్లింగ్ అంటే అసలు నిజంగా ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలో నిజంగా చాలా 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 హర్రర్, అందరూ థ్రిల్లర్ అండ్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా మీ ఫ్యామిలీని తీసుకుని, అలాగే ఇవాళ ఇది కూడా మీకు స్పెషల్ కిస్సింగ్ డే అంట. తప్పకుండా మీ లవర్స్ తీసుకుని ఖచ్చితంగా రండి, ఓకేనా? ఎవరు కూడా మిస్ అవుతారు. మీ లవర్స్ తీసుకొచ్చి ఒక థ్రిల్లింగ్ ఇవ్వాలనుకుంటే ఎక్కడికో షాపింగ్ మాల్ లో తీసుకుని డబ్బులు ఖర్చు పెడతాం కాదు, ఈ సినిమాకి తీసుకొచ్చి ఈ సినిమా చూపిస్తే చాలా థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు. ఎప్పుడు కూడా ఇలాంటి సినిమా చూడలేదు, తప్పకుండా చూడండి. నిజంగా మేడం సూపర్. అయ్యో సారా 2 పాత్రలు చేశారు, ఒక్క పాత్ర కాదు. ఒక పాత్రలో 2 పాత్రలు చేశారు. అదే చాలా బాగుంది. తప్పకుండా సార్ నిజంగా ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, ఇలాంటి సినిమాలు పెద్ద సినిమాలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్.
సూపర్. నేను ఇప్పుడు మా ఫ్యామిలీ తీసుకొస్తాను. అమరావతికి ఆహ్వానం అనే మూవీ ఇప్పుడే చూశాను. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా తీసుకెళ్లారు. సో ఫస్ట్ హాఫ్ మనము సినిమా హాల్లో ఉన్నామా లేకుంటే ఇక్కడ దయ్యాల కొంపలో ఉన్నా అనే రేంజ్లో తీసుకెళ్లారు. డైరెక్షన్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు వస్తుంటాయి. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ అండ్ ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఫస్ట్ హాఫ్ ఒక అయితే సెకండ్ హాఫ్ ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే అమరావతికి ఆహ్వానం మూవీ చూసానన్న. సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ అయితే అనుకుంటే సెకండ్ హాఫ్ ఎక్కువ రేంజ్కి వెళ్ళిపోతుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో ట్విస్ట్ అన్న చాలా అంటే చాలా బాగుంది. అంటే చాలా హారర్ ఎలిమెంట్స్ అయితే చాలా కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికంటే. చాలా మంది భయపడతారు, అంత స్పైన్ థ్రిల్లర్ గా ఉంది. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అన్న. మెయిన్లీ ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా విజువల్స్ మాత్రం ఇంకో లోకానికి అంత బాగున్నాయి. అండ్ డైరెక్టర్ గారు అసలు మామూలుగా లేదు. మీకు హ్యాండ్సమ్ ఉన్న ఇలాంటి సినిమాతో మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. అండ్ మన హీరోయిన్ ధన్య బాలకృష్ణ గారు కావచ్చు, ఈశ్వర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. సుమత గారు కూడా ప్రతి ఒక్కరు బాగా చేశారు. సో ఇంకా పార్ట్ 1 అనుకుంటే పార్ట్ 2 కూడా ఉంది. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను పార్ట్ 2 కోసం. సో కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. అమరావతికి ఆహ్వానం చాలా బాగుందండి సినిమా. మంచి థ్రిల్లర్ సినిమాలో ధన్య బాలకృష్ణ మూవీ వస్తారు రేంజ్లో ఉంది. మూవీ సూపర్గా ఉంది. సినిమాకు ప్రతి ఒక్కరు ఆహ్వానం అమరావతి గారు. అందరికీ నమస్కారం. నేను మీ ఎస్టర్ని. సో విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో వ్యాలంటైన్స్ డే రేపు తెలుసు, కానీ ఈ రోజు అడ్వాన్స్గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మా సినిమా అమరావతికి ఆహ్వానం మీ దగ్గర ఉన్న థియేటర్స్లో రిలీజ్ అయింది. సో అప్పుడే ఒక షో చూసి నేను బయటకు వస్తున్నాను. నా ఫస్ట్ షో ఇది. సో ఇంకా చాలా థియేటర్స్ విజిట్ చేయాలనుకుంటున్నాను. కానీ మీకు మా టీం నుంచి ఒక వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఉంది. అదేంటంటే మీకు కపుల్స్ అయితే మీ లవర్తో సినిమా చూడాలనుకుంటే మీరు ఒక్క టికెట్ కొంటే మీకు ఇద్దరు వెళ్ళి టికెట్ చూడొచ్చు, సినిమా చూడొచ్చు. సో ఒక్క టికెట్ మీద ఇద్దరు వెళ్ళి సినిమా చూడొచ్చు. కపుల్స్ కి ఇది ఒక స్పెషల్ ఆఫర్ ఫ్రమ్ our team. సో కమ్ అండ్ వాచ్ అమరావతికి. అందరికీ నమస్కారం. అమరావతి ఆహ్వానం సినిమా రిలీజ్ అయింది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి మా యూనిట్ అంతా ఒక ఆఫర్ రేపు వ్యాలంటైన్స్ డే ఇస్తున్నాం. ఒక్క టికెట్ కొంటే మీరు ఇద్దరికి ఫ్రీ ఉంటుంది. సో వాలంటీర్ డే సందర్భంగా మా యూనిట్ మా ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి డిసైడ్ చేశాము. గో విత్ 1 టికెట్ 2 పీపుల్ ఆర్ అలౌడ్. కపుల్ రెడీ ఫర్ కపుల్. థ్యాంక్ యూ. ఇప్పుడే అమరావతికి ఆహ్వానం సినిమా చూశాను భయ్య, చాలా బాగుంది. సినిమాలో అందరూ చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఈ సినిమా చూస్తున్న సేపు ఒక థ్రిల్లింగ్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి. డైరెక్టర్ గారు డైరెక్షన్ అయితే వేరే లెవెల్ అసలు. సినిమాలో యాక్టర్లు అందరూ బాగా చేశారు. పాటలు కూడా చాలా బాగున్నాయి, డ్యాన్సులు బాగున్నాయి, కామెడీ కూడా చాలా బాగున్నాయి. ఫుల్ హర్రర్ అనమాట, హర్రర్ కామెడీ. ప్రతి ఒక్కరూ చూడండి, ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు. స్టార్టింగ్ నుంచి ఇవన్నీ దాకా ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా చూసినంతసేపు ఫుల్. ఇప్పుడే అమరావతి ఆహ్వానం మూవీ చూసాం. నిజంగా మూవీ చూసినంత మేము షేక్ అవ్వడం కాదు, సీట్లు కూడా షేక్ అవుతాయి. చాలా బాగుంది. దానియా బాలకృష్ణ కానీ, సుప్రీత మేడం కానీ, ఇంకా ఎస్తర్ కానీ, హీరో శివ గారు కానీ, చాలా ఒక ఫ్యామిలీ స్టోరీ, సస్పెన్స్ కానీ, లవ్ స్టోరీ, మొత్తం హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ, చాలా మొత్తం అన్ని రకాలుగా చూడొచ్చు. ఆ మూవీ హాఫ్ టైంకి మనం ఎన్నో క్వశ్చన్లు మొదలవుతాయి. డైరెక్టర్ అయితే పజిల్ లాగా అన్ని సాల్వ్ చేశారు. మూవీ అయితే అన్ని రకాల ఆడియన్స్కు చూడొచ్చు. ఖచ్చితంగా మూవీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మూవీ అయితే చాలా బాగుంది. అన్న మూవీ మాత్రం చాలా బాగుంది. ఇది వ్యాలంటైన్స్ డేకి లవర్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే హర్రర్ మూవీ లవర్స్కి మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. హర్రర్ మూవీ లవర్స్కి ఇంకా ఆల్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఈ వ్యాలంటైన్స్ డేకి మస్ట్ వాచ్ మూవీ అమరావతికి ఆహ్వానం. హాయ్ అండి, ఇప్పుడే సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది సినిమా. నాకు ఎప్పుడో 2007లో లారెన్స్ సినిమా, ఉన్న సినిమా తర్వాత అంత బాగా నచ్చింది. స్టోరీ చాలా వెరైటీగా ఉంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. క్లైమాక్స్ అయితే నేను ఊహించలేదు, అద్భుతంగా ఉంది. అందరూ కలిసి చూడవలసిన సినిమా ఇది. ఫ్యామిలీ, పిల్లలు అందరూ చూడవలసిన సినిమా. ఈ సంవత్సరంలో చూసిన నాకు బెస్ట్ మూవీ. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. నాకు చాలా బాగా నచ్చింది సినిమా.